వెల్కమ్ టు దమరీస్ ఫెయిత్. ఈరోజు మనము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పరమగీతంలో ప్రియుడు ప్రియురాలు గురించి తెలుసుకుందాం. ఈ పరమగీతము సొలొమోను మహారాజు రచించినాడు. పరమగీతము 1వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంది. సొలొమోను రచించిన పరమగీతము, సొలొమోను రాజు రాసిన పరమగీతం. ఈ సొలొమోను రాజు కీర్తనల గ్రంథంలో కొన్ని అధ్యాయాలు రాశాడు, సామెతలు రాసినాడు, చివరికి ప్రసంగి రాసినాడు. ప్రసంగిలో అంతా వ్యర్థము అని సమస్తం అనుభవించి వ్యర్థమని రాశాడు. చివరికి పరమగీతము ప్రభు దగ్గరకు వచ్చేసి పశ్చాత్తాపడి పరమగీతము రాసినవాడిగా ఉంటున్నాడు. ఈ పరమగీతములో ప్రియుడు ప్రియురాలు ఇద్దరిని గురించి వర్ణిస్తూ రాస్తాడు. ఇది పరమగీతం అంటే పరలోకపు పాట. పరలోకంలో ఎవరుంటారు? పరలోకములో ప్రియుడైన యేసుక్రీస్తు ప్రభువారు, ప్రియురాలైన సంఘవధు, వారిద్దరికి వివాహం జరిగి అక్కడ పరలోకంలో ఉండేవారుగా ఉంటారు. అయితే ఇప్పుడు ఈ భూలోకంలో ఉన్నాము కాబట్టి ఈ భూలోకంలో ఉన్న ఈ యొక్క ప్రియురాలను వచ్చి ఆ ప్రియుడు పరలోకంలో ఉన్న ప్రియుని వచ్చి ఆయన రాసిన దాన్ని చూసుకుందాం. ఏమంటాడు? 3వ వచనంలో అంటాడు, నీవు పూసుకొని పరిమళ తైలము సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలంతో సమానము, కన్యకలు నిన్ను ప్రేమించుదురు. 3వ వచనం, కన్యకలు నిన్ను ప్రేమించుదురు అంటారు. కన్యకలు అంటాడు. ఎవరు కన్యకలు? కన్యక అంటే పరిశుద్ధురాలు, నీతిమంతురాలు. నీతిమంతుడు లేడు, ఒకడు లేడు. లోకంలో అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. మరి ఎవరు పవిత్రులు, ఎవరు పరిశుద్ధులు? యేసుప్రభు రక్తంతో కడగబడి దేవుని బిడ్డగా చేయబడిన వారు, పాపాలు ఒప్పుకొని దేవుని బిడ్డగా చేయబడిన వారు, వాళ్ళు పరిశుద్ధులు. వారే కన్యకలుగా పిలువబడుచున్నారు. కన్యకలు నిన్ను ప్రేమించుదురు. ఎవరిని ప్రేమిస్తారు? యేసు ప్రభువారిని కన్యకలు ప్రేమిస్తారు, పరిశుద్ధులు ప్రేమిస్తారు, దేవుని పిల్లలు ప్రేమించేవారుగా ఉంటారు. అయితే ఇక్కడ ఈమె అంటుంది, ఆ యొక్క ప్రియురాలు అంటుంది, నేను నల్లని దాననని చిన్న చూపులు చూడకుడి, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను అంటుంది. ఆమె నల్లగా ఉన్నా గానీ సౌందర్యవంతురాలు. ఆమె నల్లగా ఉన్నది ఏ విధంగా సౌందర్యవంతురాలుగా చేయబడింది? నలుపు పాపానికి సదృశ్యం కాబట్టి పాపము హృదయంలో ఉంది. ఆమె ఎంత తెల్లగా ఉన్నా, ఎంత అందంగా ఉన్నా కూడా హృదయంలో పాపం ఉన్నప్పుడు ఆ పాపము నలుపుగా చేయబడుతుంది. ఆమె నల్లగా ఉన్నట్టే ఎంత సౌందర్యంగా, ఎంత అందంగా ఉన్నా కానీ, ఎంత అలంకరించుకున్నా హృదయంలో ఉన్న పాపము క్షమించబడకపోతే ఆమె నల్లగానే ఉంటుంది. ఆ నల్లగా ఉన్నది ఏ విధంగా సౌందర్యంగా చేయబడుతుందంటే యేసు రక్తంతో కడగబడి దేవుని బిడ్డగా చేయబడినప్పుడు ఆమె సౌందర్యవతిగా చేయబడుతూ ఉంటుంది. నేను నల్లని దాన్నని నన్ను చిన్న చూపులు చూడకుడి, నేను ఎండదగిలిన దాన్ని, శ్రమలో బాధలో కష్టాల్లో ఉన్నదాన్ని. అయితే యేసయ్య నమ్ముకొని సౌందర్యవంతురాలుగా చేయబడింది, అందమైందిగా చేయబడుతుంది. ఇప్పుడు ఆయన ఏ విధంగా వర్ణిస్తున్నాడు? యేసు ప్రభువారు వచనంలో 1:15, నా ప్రియురాలా నీవు సుందరివి, నీ కన్నులు గువ్వ కన్నులు అంటాడు. ఈమె యొక్క ముసుగుకుండా, ముసుగు గురించి మనం చూసాం. ముసుగు స్త్రీ వేసుకోవాలన్నా వేసుకోకూడదా? వేసుకోవాలని చూసాము. ఆ ముసుగు వేసుకొని ఆమె ప్రార్థన చేసి ఏమైతుంది? ఆమె యొక్క మరి కణతలు విచ్చిన దాడిమ ఫలం వలె అగబడుచున్నాయంట. ఎందుకు ఆ విధంగా అగబడతా ఉన్నాయి? అయితే ఆమెను ఏమంటున్నాడు? 4వ అధ్యాయంలో 1వ వచనంలో అంటాడు, నా ప్రియురాలా నీవు సుందరివి, నీ ముసుగుకుండా నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనబడుచున్నవి. గువ్వ ఏం చేస్తుంది? ఎప్పుడు మొలుగుతూనే ఉంటది గువ్వ. ఆ పక్కనే ఆ యొక్క గువ్వలు ఉంటాయి, పౌరాలు. అని శబ్దం వినబడుతూనే ఉంటుంది. అంటే అది ప్రార్థనకు సాదృశ్యము. కనుక పరిశుద్ధురాలుగా చేయబడిన ఈ కన్యక తల మీద ముసుగు వేసుకొని ఆమె ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేస్తుంటే ఆ యొక్క ప్రార్థన, ఆ కన్నులు గువ్వ కన్నులా ఉన్నాయి, కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తూ ఉంది. ఈ ముసుగుకుండా, అంటే ముసుగు ఇలా వేసుకున్నప్పుడు ఈ కణతలు విచ్చిన దాడిమ ఫలం వలె అగపడుచున్నాయి. అంటే ఆ కన్నులు గువ్వ కన్నులు చేసే ఆ ప్రార్థనను బట్టి ఆమె యొక్క కణతలు విచ్చిన దాడిమ ఫలము విచ్చిన, మనము ఆ యొక్క దానిమ్మ పండు బాగా పండు విచ్చుకున్నప్పుడు చూస్తే ఆ యొక్క బజార్లో లేదా షాప్లో ఎంతో అందంగా ఎర్రగా కనబడతా ఉంటాయి. పళ్ళు పండి విచ్చుకున్న ఆ యొక్క దానిమ్మ పండు, ఆ దాడిమ్మ ఫలం వలె కనబడతా ఉన్నాయి నీ కణతలు. అంటే నా ప్రియురాల సుందరవతి, లెమ్ము రమ్ము,
చలికాలము గడిచిపోయెను, వర్షకాలము తీరిపోయెను, వర్షం రాదిక. పరమగీతము 2వ అధ్యాయము 11వ వచనములో అంటున్నాడు, వర్షం రాదిక, ఇక రా మనము ఇద్దరము కూడా ప్రేమతో వివాహం చేసుకుందాం. ఈమెను కన్యకను ఏం చేసినాడు? ప్రదానం చేసుకున్నాడు. ఎక్కడ ప్రదానం చేసు 2 కొరింథీ 11వ అధ్యాయము 2వ వచనము, దేవాసక్తితో మీ యెడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానము చేస్తుంది గాని సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవునేమోనని భయపడుచున్నాను. పౌలు ఆ విధంగా ప్రార్థన చేస్తున్నాడు పరిశుద్ధుల కోసం. కన్యకగా చేయబడిన ఆమెను, ప్రధానంగా చేయబడిన ఆమె ఇప్పుడు పెళ్లి కూతురుగా సిద్ధపరచబడుతుంది. పోయింది, వర్షం ఇక రాదు అంటున్నాడు. అందుకే ఒక పాట భక్తుడు రాసినాడు. ఏమని రాసినాడు? ఆ యొక్క ప్రియురాలు అంటుంది, నా ప్రియుడు వస్తాడు, నా ప్రియుని కోసం నేను ఎదురు చూస్తున్నాను. ఆయన వస్తున్నాడంట. ఏ విధంగా వస్తున్నాడు? ఆమె వర్ణిస్తా ఉంది. 1 తెస్సలోనికైయులకు ఆయనకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16-17 వచనాల్లో ఇలా వ్రాయబడింది. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేదు, ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. ఆయన వస్తున్నాడు. ఏ విధంగా వస్తున్నాడు? వచ్చి తన ప్రియురాల్ని తీసుకొని పోవడానికి, ఆ పెళ్లి కుమార్తె అయిన సంఘ వధువును తీసుకొని పోవడానికి పెళ్లి కుమారుడైన యేసుక్రీస్తు వారు ఆ మేఘంలో నుంచి దిగిరానంటున్నాడు. ఆర్భాటంతో ప్రధాన దూత శబ్దంతో పెద్ద బూర మోగుతుంది. ఆ బూర మోగినప్పుడు యేసు ప్రభు నమ్ముకొని ఈ లోకం విడిచిపెట్టిన వారు మొదట వాళ్ళ సమాధులు గెలిచి లేచి ప్రభుని ఎదుర్కొంటాయి. సజీవంగా ఉండే యేసు ప్రభు బిడ్డలు, ఆయన రక్తంతో కడగబడిన బిడ్డలు, పాపాలు క్షమించబడిన వారు నీవు నేను ఎవరైతే యేసు ప్రభు రక్తంతో కడగబడ్డామో వారు ఒక సంఘ వధువుగా, పెళ్లి కుమార్తెగా ఒకే శరీరంలోకి వాళ్ళంతా ఇమర్చబడి ఒక పెళ్లి కుమార్తెగా మధ్యాకాశంలో ప్రభు దగ్గరికి తీసుకుని వెళ్ళిపోతాము. అక్కడ సదాకాలం ఆయనతో ఉంటాము. అందుకనే ఆ యొక్క మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 10 మంది కన్యకలు బయలుదేరినారు. పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి బయలుదేరినారు. ఒక ఉపమానం ఈ విధంగా చెప్పబడింది. 10 మంది కన్యకులు బయలుదేరితే 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేని వారు. బుద్ధి గలవారు నూనె తీసుకొని వెళ్ళిపోయినారు. బుద్ధి లేని వారు నూనె
వాళ్ళు సిద్ధంగా లేరు కాబట్టి వాళ్ళు విడిచిపెట్టబడ్డారు. 5 విడిచిపెట్టబడ్డారు. 5 పెళ్లి కుమారుడు రాగానే తలుపు తట్టగానే వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. సిద్ధంలో నూనె పోసుకొని సిద్ధంగా ఉన్నారు. పెళ్లి కుమారుడు రాగానే వెంటనే మరి తీసుకొని వెళ్ళిపోయినాడు 5. మిగతా 5 విడిచిపెట్టబడ్డారు. పెళ్లి కుమార్తె సంఘ వధువులో చేర్చబడి ఆ యొక్క ప్రభుతో మధ్యాకాశంలోకి వెళ్ళిపోయిన వారుగా ఉన్నారు. కనుక పెళ్లి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారు రానయ్యుంటున్నారు. ఈ లోకంలో యేసు ప్రభు బిడ్డలందరూ, పరిశుద్ధులందరూ, ప్రదానం చేయబడిన కన్యక, ప్రదానం చేయబడిన ఆ కన్యక, మరి పరిశుద్ధులందరూ, ప్రపంచంలో చెదిరి ఉన్న దేవుని పిల్లలందరూ ఆ సంఘవధుగా పెళ్లి కుమార్తెగా ఎట్టబడినట్టున్నారు. కనుక ఆ ప్రియురాల్ని తీసుకొని పోవడానికి ప్రియుడైన యేసుక్రీస్తు వారు రానయ్యున్నారు. కనుక నేను సిద్ధంగా ఉన్నట్లయితే మనం ప్రభుతో కూడా సదాకాలం ఉంటాము. ఆ రాజ్యంలో ఏడుపు లేదు, వేదన లేదు, బాధ లేదు, దాహం లేదు, ఎంతో సంతోషం, యుగాలు ఆయనతో ఉంటాం. లేకపోతే ఆయనతో మరి ఆయన రక్తంతో కడగబడకపోతే నిత్య నరకాగ్నిలో యుగాలు కాలాల్సిందే. ఇప్పుడు చివరి దినాల్లో మనం ఉన్నాము. ప్రభు ఆఖరి దినాల్లో ఉన్నాము. ఎక్కడ చూసిన భయంకరమైన వార్తలు వింటా ఉన్నాము. కనుక ఎప్పుడు మనం ఈ లోకం విడిచిపెడతామో తెలియదు. కనుక ఎప్పుడు చనిపోతామో తెలియదు. మనం సిద్ధంగా ఉన్నట్లయితే, ప్రభు వచ్చినట్లయితే వెంటనే ఎత్తబడి మరి ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం. సదాకాలం ఏంటో ఉంటాం. ఆ యొక్క సొలొమోను మహారాజు షూలమితి గురించి వర్ణిస్తున్నాడు. ఆ యొక్క సొలొమోను యేసుక్రీస్తు వారికి సదృశ్యంగా ఉన్నారు. ఈ షూలమితి పెళ్లి కుమార్తెగా, కన్యకగా లేదా సంఘ వధువుగా సిద్ధపరచబడి దేవుని రాజ్యం వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. ఇది పరలోక గీతము, పరలోకపు పాట. ప్రభును గూర్చిన, యేసుక్రీస్తు వారిని గూర్చిన పాట ఇది. ఈ పాటలో అంతా మరి మనము ప్రభును గూర్చి మనం ఇలా చూసే వారంగా ఉంటాం. కనుక లోకంలో నీవు నేను ఆ విధంగా ప్రభు రాక కోసము బుద్ధి గల కన్యకలాగా సిద్ధపడ్డట్లయితే మనము దేవుని రాజ్యం వెళ్ళిపోతాము. సదాకాలం ఏంటో కూడా ఉంటాము. ఇంత గొప్ప ధన్యత యేసుక్రీస్తు వారు మనకు దయచేసినాడు. కనుక ఇంకా నువ్వు యేసుక్రీస్తు ప్రభువును ఎరగనట్లయితే, ఆయన రక్తంతో కడగబడినట్లయితే, ప్రభా ఇప్పుడే నేను పాపి, నన్ను క్షమించయ్యా అని వెంటనే క్షమిస్తాడు. ఆయన రాజ్యంలో నిన్ను చేర్చుకుంటాడు. లేకపోతే నువ్వు రక్షించబడితే ఈ లోకంలో అనేక శ్రమలు, బాధలు ఇంకా ఏమైనా అనుభవిస్తున్నట్లయితే ఆ బాధలు, శ్రమలన్నింటిలో ఆయన సహాయం చేయటకు శక్తి గల దేవుడై ఉన్నాడు. కనుక ఆయనను మరి మన హృదయంలో చేర్చుకుంటే ఆయనతో కూడా సదాకాలము ఆ యొక్క రక్షణ పొందిన దేవుని పిల్లలంగా ఆయన రాజ్యంలో ఆయన ప్రియురాలుగా ఆ ప్రియుడైన యేసుక్రీస్తు వారితో సదాకాలం ఉంటాము. కాబట్టి గౌరవించి ఈ యొక్క చిన్న వాక్యమును దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, నీ వందనాలు. ఈ సమయంలో మరి ప్రియుడైన యేసుక్రీస్తు వారు ప్రియురాలైన సంఘం వచ్చి మాకు మీరు తెలియజేసిన విధానం బట్టి కృతజ్ఞతలు. మీరు ఆ కోసం నన్ను మమ్మల్ని సిద్ధపరచండి. ఆ విడవబడిన తండ్రి మరి కన్యకలాగా ఉండకుండా ఎత్తబడే మరి ఆ యొక్క బుద్ధి గల కన్యకలాగా మేము ఎత్తబడినట్లు నన్ను మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని మా ప్రియుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. Praise the Lord. God bless you all. Please like and share. Subscribe my channel. Bye.